బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ పరిధిలోని మూసీ నది వెంట నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చేందుకు హైడ్రా సిద్ధమైంది. చాదర్ఘాట్, మోసనగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. కూల్చివేసే ఇళ్లకు మార్కింగ్ చేస్తున్నారు. అధికారులను పలు ప్రాంతాల్లో నివాసితులు అడ్డుకున్నారు. చైతన్యపురి, ఫణగిరి కాలనీ, వెంకటసాయి నగర్ కాలనీ, న్యూ మారుతినగర్, సత్యనగర్లో అధికారులతో కలిసి స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో సర్వే చేయనివ్వబోమన్నారు. మరోవైపు మలక్పేట్, ఎల్బీ నగర్ నియోజకవర్గాల మధ్యనున్న భవానీ నగర్లోని సాయిలు, అంబేద్కర్ హాట్స్లో నివాసముంటున్న 10 కుటుంబాలు వనస్థలిపురంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్లారు. రివర్ బెడ్ ఏరియాలో ప్రస్తుతానికి 239 కుటుంబాలను తరలించాలని గుర్తించారు. ఇక త్వరలోనే బఫర్ జోన్లోని ఇళ్లను కూడా గుర్తిస్తామంటున్నారు అధికారులు. వారికి కూడా త్వరలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చి ఆ నిర్మాణాలను కూల్చివేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, మరి ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంతంలో మరి ఏ అయితే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చేందుకు కూడా హైడ్రా అయితే సిద్ధమైంది. బట్ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న మరి అక్కడ జనాలు కూడా మరి వెళ్లేందుకు సిద్ధంగా లేమంటూ కూడా అధికారులను అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అఖిల, మూసీ బ్యూటిఫికేషన్ కోసం అటు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎందుకంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటి నిర్మాణాలను ఐడెంటిఫై చేస్తుంది. రివర్ బెడ్ అని చెప్పేసి ఒక ఇంటూ మార్క్ని అయితే మాత్రము పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళని అక్కడ నుంచి ఖాళీ చేయాలి అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మాత్రమే అక్కడ ఇంటూ మార్క్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి కలిగే ఇబ్బందుల గురించి అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 1600 ఇళ్లకు పైగానే అటు అధికారులు ఐడెంటిఫై చేశారు. వాళ్ళని త్వరలోనే ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకైతే మాత్రము షిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం అయితే మాత్రం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 2116కు పైగానే అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి ఈ నేపథ్యంలోనే నాగోల్ ప్రాంతంలో ఉన్నటువంటి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి 12 కుటుంబాలని నిన్న ఉదయం అక్కడికి వెళ్ళి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళ వివరాలన్నిటినీ, అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు, ఎంతమంది ఉంటున్నారని అన్ని డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వనస్థలిపురంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే మాత్రం వాళ్ళని తరలించారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్న విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ 4 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో A, B, C, D అనే బ్లాక్స్లోకి దాదాపు ఒక్కొక్క బ్లాక్లకు అయితే మాత్రం 3 అనేది కుటుంబాలని తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి అటు అధికారులే పే చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే నిన్న లాటరీ పద్ధతి ద్వారా తక్కువ టైంలోనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారని చెప్పేసి కుటుంబాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 9th, 10th, 11 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లోర్స్లో ఒక్కొక్క ఫ్లోర్లో 2 కుటుంబాల చొప్పున అయితే మాత్రం మొత్తం 3 కుటుంబాలకి 4 బ్లాక్లో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నప్పటికీ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటున్నాము. ఎందుకంటే మూసీ రివర్ బెడ్ ఏదైతే ఉందో అది డేంజర్గా ఉంటుంది. వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు ఇళ్లలోకి రావడము, ఆ ఇల్లు పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ డబుల్ బెడ్రూమ్లు కేటాయించడం వల్ల సేఫ్గా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు మూసీకి సంబంధించినటువంటి మొత్తాన్ని ఎక్కడెక్కడి నుంచి వచ్చేటువంటి చెత్తనంతా కూడా తొలగించి మూసీని బ్యూటిఫికేషన్ చేయాలి అని ప్రభుత్వం నిర్ణయించడంతో అటు ఇక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము సపోర్ట్ చేస్తాము అని ముందుకు వస్తున్నారు. అధికారులు కూడా వాళ్ళకి చాలా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఎవరైనా సరే మేము ఖాళీ చెయ్యము అంటే దానికి రివర్ బెడ్ అని చెప్పేసి ఎక్కడ ఇంటూ మార్క్ చేయడం లేదు. వాళ్ళు ఒప్పించిన తర్వాతే అధికారులు వాళ్ళ ఇష్టాన ప్రకారమే కుటుంబాలు వస్తామంటేనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి తీసుకొస్తున్నాము అని చెప్పేసి అటు అధికారులు చెప్తున్నారు. దాదాపు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఖాళీ చేయించి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళనైతే మాత్రం కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాదాపు కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని అయితే మాత్రం మూసీ బ్యూటిఫికేషన్ కోసం తీసుకొచ్చింది. లండన్ తరహాలో అటు అక్కడ ఉన్నటువంటి థేమ్స్ సరస్సు ఏదైతే ఉంటుందో ఆ సరస్సులాగా రూపుదిద్దాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి చెత్త చెదారాలన్నిటినీ కూడా మూసీలో నుంచి తీసివేయాలి అని చెప్పేసి ఒక బ్యూటిఫికేషన్ కోసమే శ్రీకారం చుట్టింది ప్రభుత్వం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా అటు మూసీ రివర్కి సంబంధించినటువంటి చెత్తను తొలగించేందుకు ప్రత్యేక టీంలు కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటుందో
అందులో భాగంగానే ఇళ్ళని అధికారులు వెళ్ళి స్వయాన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ తీసుకొని నియర్ బై ఉన్నటువంటి అంటే దూర ప్రాంతాలకి తీసుకువెళ్ళి డబుల్ బెడ్రూమ్లని పంపిస్తే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి 4 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలోకి వాళ్ళని తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉందనే చెప్పుకోవాలి. మరోవైపు ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కేటాయిస్తున్నారో కేటాయించినటువంటి వాళ్ళకి ఇప్పటి వరకు తరలిస్తున్నారు. ఆ తర్వాత బఫర్ జోన్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక్కడికి తీసుకురాగానే అటు అధికారులు వచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు నీటి వసతి కావచ్చు, అదేవిధంగా ఎందుకంటే ఈ డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇళ్లలో ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి స్వయాన అధికారులు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇల్లు చూయించి వాళ్ళు ఓకే అన్న తర్వాతే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంగీకరించిన ప్రతి ఒక్కరిని కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. మరోవైపు అటు సుందరీకరణకి సంబంధించిన పనులు కూడా వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పాటు చేశారు. రానున్న అంటే దాదాపు 1 సంవత్సరం లోపే అటు బ్యూటిఫికేషన్ అంతా కూడా పూర్తయ్యే విధంగా చుట్టూ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్లని ఖాళీ చేయించే దిశగా అయితే మాత్రం ప్రభుత్వం అడుగులు వేస్తుందనే చెప్పుకోవచ్చు. అఖిల. రైట్ సుజాత, థ్యాంక్ యూ.